హాయ్ అండి, దీని ముందు వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. దేవరంపాడు తిరణాలకి అయితే వెళ్ళామని చెప్పాం కదా. ఇప్పుడైతే క్యూ లైన్లో నిలబడ్డాము. సో క్యూ లైన్లోనే మాకు గంట పైగా టైం పట్టిందనమాట. అంతమంది జనాలు ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడున్న క్యూ లైన్లో నుంచి కొండ మీద జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడ దాకా వెళ్ళాలి. ఇంక తర్వాత అయితే మెట్ల పూజ చేసే వాళ్ళైతే ఓ పక్కన మెట్ల పూజ అయితే చేసుకుంటున్నారు. గడపలకి ఆ మెట్లకి పసుపు కుంకుమ పూసి పూజిస్తూ వెళ్తారు కదా. ఒక సైడ్ అయితే అట్లా వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు, ఒక సైడ్ అయితే ఇలా క్యూ అయితే పెట్టున్నారు అనమాట. క్యూ లైన్స్ ఎవరైనా బియ్యము బెల్లము దేవుడికి ప్రసాదంగా ఇవ్వాలనుకున్న వాళ్ళు అలా ఇచ్చేసేస్తే ఇంక వాళ్ళు అయితే అలా గోతాల్లో వేసేసుకుంటున్నారు. ఇంక ఇది వచ్చి మెయిన్ ద్వారం అనమాట. ఇంకా లోపలైతే దేవుడి దగ్గర వీడియోస్ ఏం తీయనీరు కదా. తర్వాత దేవుడి దగ్గర ప్రసాదాలు తీసుకొని హంసికి అయితే ఒక చిన్న బొమ్మ అయితే తీసుకున్నాము. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం. హంసి అయితే ఇలా నామం పెట్టించుకుంది అనమాట. సో మేమైతే వెళ్ళేటప్పుడైనా సరే వచ్చేటప్పుడైనా సరే బస్సులో నిలబడడానికే టికెట్ తీసుకున్నట్టు అయిపోయింది. అస్సలు ఖాళీ లేదు. ఇంకా హంసిని అయితే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్